హాయ్ ఫ్రెండ్స్, ఇది శనివారం రోజు వ్లాగ్ అండి. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మాకు 1 అవర్ అయితే టైం ఉండిద్దండి. 8 కల్లా స్కూల్ బస్ అయితే వచ్చిద్దండి. దానికోసం నేను ప్రిపరేషన్స్ అన్నీ ఎలా అవుతాయో చూపిస్తాను. ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసము శనగిత్తనాలని లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంక ఈలోపు మిక్సీ గిన్నెలోకి శనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకుంటున్నాను. దానికి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మధ్య మధ్యలో ఇవైతే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇది ఒక పనితోటే ఉంటే ఇంకా పనంతా ఆగిపోయింది అనమాట. అందుకనే ఒకవైపు శనగిత్తనాన్ని ఫ్రై చేసుకుంటూ ఇంకోవైపు అయితే చట్నీకి కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే చింతపండు తీస్తున్నాను. దానిలో ఇత్తనం ఏమైనా ఉంటేదేమోనని చూస్తా వేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే ఫ్రై అయితే మళ్ళీ చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కూడా నేనైతే మా కిచెన్ని రెనోవేషన్ అయితే చేశానండి. నాకు వచ్చిన విధంగా చేశాను. ఇప్పుడైతే కొద్దిగా శనగిత్తనాలని ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ అయితే పడుతున్నానండి. ఈ మిక్సీ అనేది ఇంకొకసారి చూపిస్తాను అనమాట. ఎందుకంటే నేను మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు అయితే లేవండి, మంచినీళ్ళు దానిలో పోయడానికి. అందుకని అవి వచ్చిన తర్వాత పోద్దాంలే అని ఇంకా అలా పక్కన పెట్టేసి, ఇంకా నేనైతే ఇవాళ పిల్లలకి ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. ఇంకా గుడ్లుంటే ఆ అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు అయితే ఉన్నాయండి. ఇంకా సరే అని వాళ్ళ కోసము ఈ ఆనియన్స్ వేసి గుడ్లు ఫ్రై అయితే చేస్తున్నా అనమాట. దానికోసం ఆనియన్స్ని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నానండి. ఇంక ఈ లోపు అయితే ఇంకా బియ్యం కూడా పెట్టేశాను. ఒకవైపు అన్నం అయితే ఉడుకుతుంది, ఇంకొక వైపు అయితే ఇంక ఇలా అయితే బియ్యం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కోసుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు చాలా పైన నల్లగా బ్లాక్గా వస్తున్నాయండి. దాన్ని కడుక్కోవడానికే టైం పడుతుంది అనమాట. దానికోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. జీలకర్ర అయితే వేయాలి, కాకపోతే జీలకర్ర ఇంట్లో ఆ టయానికి నిండుకుందండి. ఇంకా పొద్దున్నే షాప్ తీయలేదు, ఇంకా మా మామయ్య షాప్ అయితే తీయలేదు. ఇంకా సరేలే అని ఇంకా దాన్ని కూడా సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకా నీళ్ళు అయితే వచ్చినాయి అనమాట, మంచినీళ్ళు. ఇంకా అయితే చట్నీకి అయితే ఇందాక ఉరక పొడిలాగా వేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే వాటర్ పోసేసి చట్నీని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు మగ్గుతూనే ఉన్నాయండి. అవి మాడిపోకుండా ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి మనం పొద్దుగుకులు కలుపుతూ ఉండాలి. ఇంక ఈ లోపు అయితే అట్టుపిండి నైట్ అయితే వేసుకొని వచ్చానండి. నేను గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల బియ్యం అయితే పోస్తానండి. అట్టుకి చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట, క్రిస్పీగా కూడా వస్తుంది, బాగుండిద్దండి. ఇంకా దాన్ని అయితే మొత్తాన్ని పిగ్మెంటేషన్ మొత్తాన్ని కలిపేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని దానికి కొద్దిగా వాటర్ అయితే కలిపేస్తున్నానండి. మేము ఏ రోజుకి ఆ రోజే పిండి అయితే వేయిస్తానండి. మాకు ఈ పిండి ఉదయం టిఫిన్లకి సాయంత్రం టిఫిన్లకి అయితే వస్తుంది అనమాట. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు సరిపోతుంది. ఎందుకంటే ఇంక అప్పటికప్పుడు ఏ రోజు పిండి ఆ రోజే. ఇవాళ అట్టు పిండి వేయించుకుంటే రేపు మళ్ళీ ఇడ్లీ పిండి వేయిస్తాను, అంతేగాని ఫ్రిడ్జ్లో అయితే పెట్టవండి. ఫ్రిడ్జ్లో అయితే చాలా తక్కువ అండి, పిండ్లు అసలు మిగల్చకుండానే ఆ రోజుకి తగినంత వరకే పోసుకుంటాను. ఒకవేళ ఎక్కువ పోసుకుంటే మాత్రం నైట్ అట్లలో కూడా సరిపోయిద్ది. మళ్ళీ ఉదయము ఆ ఒక్క పూట మాత్రము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయమే మళ్ళీ పులిబంగరాలు కానీ ఒకటి గుంత పునుగు కానీ పోసేసుకుంటాను. అంతేగాని అస్సలు నిల్వ అయితే ఉంచను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఇంకా దాంట్లోకి గుడ్లు అయితే కొట్టేస్తున్నాను. మేము పిల్లలకైతే పెడతామండి. మేము తినమండి, పిల్లలకైతే పెడతాము. ఎందుకంటే అంగన్వాడీ గుడ్లు ఇస్తారండి మాకు. ఇంకా అవన్నీ వేస్ట్ చేయటం ఎందుకు. ఇంకా డాక్టర్స్ కూడా గుడ్లు రోజుకొకటి పెట్టండి, ప్రోటీన్ వచ్చింది పిల్లలకి అని చెప్తున్నారు, బలం లేదంటున్నారు. అందుకనే వాళ్ళకైతే గుడ్లు అయితే పెడుతున్నానండి. గుడ్లని శాకాహారం కిందకి మార్చారంటండి, మాంసాహారం కాదంట. అందుకని ఇంకా గుడ్లు అయితే పెడుతున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఫ్రై అయితే నాకు వచ్చిన విధంగా చేస్తున్నాను అనమాట. నేను ఇంత కష్టపడిన బాక్సులో పెడితే తీసుకొని వెళ్ళి వాళ్ళైతే సాంబార్ పోపించుకున్నారండి. ఆ బాక్సులు యథావిధిగా తీసుకొచ్చారనమాట. వాళ్ళకి నచ్చలేదంట, చల్లారేసరికి నచ్చలేదంట, తినలేదండి. ఇంక ఇక్కడ చూడండి, నేను కిచెన్ రెనోవేషన్ చేస్తానని చెప్పాను కదండి, దానికోసం నా తిప్పలనమాట. ఫస్ట్ చాక్తో అన్నాను, అమ్మో ఆ చాక్ మళ్ళీ మనం కోసుకొని వెజిటేబుల్స్ అవన్నీ కోసుకోవడానికి కదా, మళ్ళీ ఇదంతా దుమ్మంతా దానికి అయిద్దని దాన్ని తీసేసి చిన్న పుల్ల అయితే తీసుకొచ్చానండి. దాంతో కూడా నాకు రావట్లేదు, లేట్ అయ్యేటట్టుంది. అందుకని తర్వాత దబ్బనంతో తీసుకొచ్చానండి. దబ్బనం తీసుకొచ్చి ఇట్లా ఇట్లా రుద్దేశాను. ఇంకా మా వారు ఇలాగైతే నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే కూర్చుంటావని, ఇంకా చిలకపాటు ఉండిద్ది కదా,
సిమెంట్ పని చేస్తారు చూడండి, దాంతోటైతే తీసుకొచ్చారు. అదైతే తీసుకొచ్చారు. దాంతోటైతే మొత్తం శుభ్రంగా గీరుకున్నానండి. మొత్తం గీరేసాను. గీరేసిన తర్వాత అది మొత్తం శుభ్రంగా ఎత్తేసి, మా ఇంట్లో సున్నం అయితే ఉందండి. ఇంకా ఆ సున్నంలో గమ్ము అయితే లేదు. సరే ఇంక గమ్ము లేదు కదా, ఇంకా గీరాం కదా, అసలు చండాలంగా ఉందండి. ఇంకా అందుకనే తీసేసి శుభ్రంగా ఇంక దాని మీద పడిన దుమ్ము మొత్తం కూడా తీసేసి గ్యాస్ స్టవ్ అయితే కింద పెట్టేసుకుంటున్నానండి. ముందైతే ఇంకా అది గ్యాస్ స్టవ్ ముందు పెట్టేసేసుకొని ఇంకా అది మొత్తము మనం గీరాం కదండి, ఆ పెంకులు మొత్తం తీసేసి శుభ్రంగా ఊడ్చిన తర్వాత సున్నం అయితే వేస్తాను. ఇంకా దానికోసం ఇప్పుడు అది గీరింది మొత్తం తీసేయాలి కదండి, అందుకని దానికోసం నేను ఒక కవర్లు చేతికైతే కవర్ వేసుకొని ఇదైతే చెరగపరు ఉంటుంది కదండి, దాంతోనే ఇలాగా తీసేసి పక్కనైతే వేస్తున్నాను. ఇంకా రెనోవేషన్ అయితే చేశాను. ఏం లేదండి, సున్నమే. నా దగ్గర ఉన్న డబ్బులు ఏం లేదు, మా దగ్గర ఉన్న సున్నంతోనే నేను ఇట్లాగా రెనోవేషన్ అయితే చేశానండి. కొద్దిగా సర్ఫ్ వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా గోడనైతే తుడిచేసుకున్నానండి. తుడిచేసుకొని తర్వాత పొడిగుడ్డతో కూడా తుడిచేసి ఇంక ఇట్లాగైతే సున్నాన్ని అయితే వేస్తున్నానండి. సున్నాన్ని మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి. నేను ఇది 2 టైమ్స్, ఇది రెండోసారి అండి వేయటము. ఫస్ట్ సారి మా అత్తయ్య చనిపోయినప్పుడు ఏడుగుడప్పుడు కొంత వేసారండి. వేసేస్తే అది కొద్దిగా మిగిలిందని ఇట్లానే గోడకేసాము ఆ కలరు. అంటే మొత్తం కొట్టిలేదండి, కొద్దిగా మాత్రం బయట అత్తయ్య పనుకున్న చోట అక్కడ మాత్రమే కొట్టించాము. ఇంకా అప్పటికే డబ్బులు అంటే తనకి అనారోగ్యం బాగోక చనిపోయిందండి, క్యాన్సర్ తోటి. ఇంకా ఎందుకంటే ఇంకా అప్పటికే వీళ్ళ దగ్గర మనీ ఉంటే మొత్తము బంగారం మొత్తం కూడా బ్యాంకులో పెట్టి అత్తయ్యకే చూశారు. ఇంకా డబ్బులు లేవని ఇంకా మా ఏడుడికి మాత్రము ఇంటి వరకు కాకుండా అదే దినానికి ఏడుడికి కొట్టిస్తారు కదండి, ఇంకా అత్తయ్య పనుకున్న రూమ్లో బయట అత్తయ్యని బండేసిన చోట అక్కడ వరకే కొట్టించారండి. ఇంకా ఒంటింట్లో కొద్దిగా ఉంటే నేను కొట్టా అనమాట. అప్పుడు ఇంక గ్యాస్ పొయ్యి అయితే కింద అయితే పెట్టామండి. ఇంకా కింద పెట్టేసి కర్రీ అయితే చేసేసాను. దొండకాయ కర్రీ అయితే చేశానండి. కొద్దిగా కాకరకాయలు అయితే ఉంటే కాకరకాయలని ఇట్లాగా చక్రాల్లాగా కోసి వేయించమంటే మా మామయ్య అట్లా అయితే చేస్తున్నా అనమాట. దీనికోసం చక్రాల్లాగా కోసుకొని దీనికోసం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మ్యాగ్నేట్ చేస్తున్నానండి. కొద్దిగా అట్లా మ్యాగ్నేట్ చేయటం వల్ల దీంట్లో ఉన్న చేదు కొద్దిగా తగ్గిద్ది అనమాట, లేకపోతే తినలేము. ఇంకా మ్యాగ్నేట్ చేసేసుకొని 1 నిమిషం అలా ఉంచేయాలండి. ఆయిల్ అయితే పెట్టుకున్నాను కానీ మంట అయితే పెట్టలేదండి, పొయ్యి అయితే ముట్టించలేదు కళాయి కింద. ఇంక ఇది మ్యాగ్నేట్ అయిన తర్వాత ముట్టిద్దాంలే అని అలానే ఉంచేసి దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు బాగా దానికి ముక్కలకి పట్టేటట్టు నలిపేసి చూడండి వాటర్ తీసేసి ఇప్పుడైతే మనం కళాయిలో నూనె అయితే వేసుకొని అవి వేడైన తర్వాత ముక్కలైతే వేస్తున్నాము. కింద పెట్టేసరికి లైట్ ఫోకస్ పడి వీడియో అనేది తెల్లగా వచ్చిందండి. అంతే, నేనేమి మార్ఫీ చేయలేదు. ఇంక అందుకని అంతే పెట్టేశానమాట. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియో పెట్టాలనే ఉంది, కాకపోతే నా డైలీ వ్లాగ్స్ నేను పెడుతున్నా కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదండి. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా పచ్చిపిచ్చి అయితే పచ్చికారం కాకరకాయలోకి కొన్నేమో ఎండుగారం కొన్నేమో పచ్చికారం అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పచ్చికూరకాయ అయితే నూరానండి. కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి, అందుకని దాన్ని పొయ్యి అయితే కట్టేసేసి ఇంకా దానికి తగినంత ఉల్లిపాయలు అయితే తీసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలన్నమాట. ఇంకా పచ్చిమిర్చి కచ్చా పచ్చగా మెదిగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా నూరుకోవాలన్నమాట. దానికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. కాకరకాయకి మళ్ళీనేమో పచ్చిమిర్చికి ఉల్లిపాయకి తగినంత ఉప్పు అయితే వేసేసి బాగా నూరుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు కళాయి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి. మరి ఆమంతనే వేస్తే కింద కారం అనేది కూర అయితే వచ్చింది అనమాట. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి మనం కచ్చా పచ్చాగా దంచుకున్న ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. దీనిలో జీలకర్ర ఉంటాయి కూడా జీలకర్ర వేసుకోండి. నా దగ్గర జీలకర్ర అయితే నిండుకుందని చెప్పాను కదా, ఇంకా నేను తెప్పివ్వలేదు. పచ్చివాసన పోయిన తర్వాత సగమేమో పచ్చికారానికి సగమేమో ఎండుకారానికి అని చెప్పాను కదండి. 2 విధాలుగా తింటారని 2 విధాలుగా అయితే చేస్తున్నా అనమాట. ఇంకా కొద్దిగా కాకరకాయ ముక్కలు తీసుకొని పచ్చికారం కాకరకాయలకి ముక్కలకి పట్టేంతవరకు మనం ఇంకొక 2 మినిట్స్ అయితే మనము శుభ్రంగా కలిపేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ కారం అయితే దీంట్లోకి అయితే వేస్తున్నానండి.
నా దగ్గర ఇంకా కొద్దిగా ఉందిగా కొన్ని ముక్కలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దీంట్లో బెల్లం అయితే వేయట్లేదు. కొద్దిగా ఎక్కువ అయితే బెల్లం అయితే వేస్తాను. పచ్చికారం ఇష్టమైన వాళ్ళు పచ్చికారం తింటారు, ఎండుగారం ఇష్టమైన వాళ్ళు ఎండుగారం తింటారు, దొండకాయ ఇగురు తిన్న వాళ్ళు దొండకాయ ఇగురు తింటారండి. ఇదే మా మధ్యాహ్నం లంచ్ అనమాట. లంచ్లోకి అన్నము, దొండకాయ ఇగురు, కాకరకాయ పచ్చికారం, కాకరకాయ ఎండుకారం అండి. ఇంకా సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి 5 అయితే ఇట్లాగా ముగ్గు అయితే పెడుతున్నానండి. నేను 5 చుక్కల ముగ్గ 7 చుక్కల ముగ్గు అయితే వేశాను. కాకపోతే అష్టవంకర్లుగా వచ్చేసింది. ఇప్పుడు అందరూ ట్రెండ్ అవుతుంది కదా చుక్కల ముగ్గు. చూడండి ఇట్లాగా ఫస్ట్ అయితే గీసుకున్నాను. నా దగ్గర సున్నం మాత్రమే ఉంది, గమ్ము లేదు. ఇంకా గమ్ము లేకపోయేసరికి నేను ఇట్లా గీస్తుంటే కూడా సున్నం ఊడిపోతుంది అన్నమాట. ఇది సున్నం ఆరిన దాకా కింద పెట్టామండి గ్యాస్ పొయ్యి అనేది. ఇంక ఈ పెయింట్లు అనేది మామూలుగా మన గడపకి వేసుకునే పెయింట్లు కాదండి, పిల్లలు కార్టూన్కి వాడతారు చూడండి ఆ పెయింట్. ఇంకా పిల్లల పెయింట్లు అయితే ఉన్నాయని మామూలుగా ఇట్లయితే ముగ్గు అయితే వేస్తున్నాను. అసలు ఉండిద్దా లేదా అని మళ్ళీ తీసుకొచ్చి డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదండి. ఇది వేసిన తర్వాత ఇవి ఉంటే అప్పుడు గోడ మీద నిలబడుతుంది అనుకుంటే మళ్ళీ అప్పుడు కొద్దిగా మంచిగా గోడలకు వేసే పెయింట్ అయితే తీసుకొచ్చి వేద్దాం అనుకొని ఇట్లయితే కార్టూన్ పెయింట్ అయితే వేస్తున్నానండి. పిల్లలకి డ్రాయింగ్లో యూస్ చేస్తారు చూడండి ఆ పెయింట్లు అయితే ఇవి, అంతేగాని మామూలుగా యూస్ చేసేవి కాదు. ఇంకా నా దగ్గర ఉన్న పెయింట్లతో అయితే అసలు నాకు ముందు పెయింట్ వేయటం వస్తుందా రాదా అని వేసానమాట. వస్తే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి తర్వాత దీనికి తగ్గట్టు గోడకు తగ్గట్టు ఏది సున్నం ఎట్లా వేస్తే బాగుండిద్దా అని చూసి, ఎట్లా వేస్తే ఊడిపోకుండా ఉండిద్దా అని చూసి వేద్దాం అనుకుంటున్నాను. ముందు నాకు పెయింట్ వేయటం వచ్చిద్దా రాదా అని ఈ పెయింట్లతో అయితే చెక్ చేశానండి. పర్లేదు, ఫస్ట్ టైం కదా, కొద్దిగా నాకు నేనే మోటివేషన్ చేసుకోవాలండి. మరీ దరిద్రంగా ఏం రాలేదు, పర్లేదు బాగానే వచ్చిందండి. ఇలాగా 7 చుక్కలు ముగ్గేసి అటు ఇటు అయితే చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాను అనమాట. లాస్ట్లో కూడా వీడియో మొత్తం వేసిన తర్వాత కూడా తీశాను, కాకపోతే అది మిస్ అయిందండి క్లిప్పు, అందుకని మీకు చూపించలేకపోతున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా వ్లాగ్స్ అన్నీ బాగుంటాయి.